నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆపరేషన్ సింధూర్ పై భారత్ లో సంబరాలు జరుపుకున్న పౌరులు పాకిస్తాన్ ముద్దరాబాద్ భారత్ జిందాబాద్ అంటూ నినాదించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆపరేషన్ సింధూర్ పై అనుచిత పోస్ట్ పెట్టిన ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత శాతవాహన యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగిన కరీంనగర్ బీజేపీ నేతలు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయి రానున్న రోజుల్లో ఛార్జీలు తగ్గించి యోచనలో ఉన్నత మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట జిల్లా హుస్సేన్బాద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇక డీటెయిల్స్ లో వెళ్దాం పహల్గామ్ ఘటనకు ప్రతీకారకంగా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసి సుమారు 100 మందిని హతమార్చడంతో దేశవ్యాప్తంగా భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ముద్దరాబాద్ భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి భారతీయ పౌరులను ఉత్సాహపరిచారు नारा लगाइए पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद भारत जिंदाबाद भारत जिंदाबाद बख्त अंसारी जिंदाबाद अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू हमारे साथ नारा लगाइए पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद भारत जिंदाबाद भारत जिंदाबाद बख्त अंसारी जिंदाबाद अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू हमारे साथ नारा लगाइए पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद भारत जिंदाबाद भारत जिंदाबाद बख्त अंसारी जिंदाबाद अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू हमारे साथ नारा लगाइए पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद भारत जिंदाबाद भारत जिंदाबाद बख्त अंसारी जिंदाबाद ఎస్సీఆర్పీ వార్షిక యాక్షన్ ప్లాన్ 2025-26 కార్యక్రమానికి మంత్రి సీతక్క జ్యోతి వెలిగించి ప్రారంభించి ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి హాజరైన బ్యాంకర్లు పిఆర్ఆర్డి కార్యదర్శి లోకేష్ కుమార్ సర్పా సీఈఓ దివ్యాదేవరాజ్ శ్రీనిధి వంటి విద్యాసాగర్ రెడ్డి మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు కార్యక్రమానికి సంబంధించి వెల్కమ్ అడ్రస్ బై శ్రీ వైఎన్ రెడ్డి గారు డైరెక్టర్ బ్యాంక్ లింకేజ్ గౌరవనీయులైన ఎస్ఎల్బిసి కన్వీనర్ జిఎం గారికి ఎండి శ్రేణిది ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ బ్యాంకర్స్ డిఆర్డిఓస్ అడిషనల్ డిఆర్డిఓస్ ఏపీఎంస్ దించుదాం జీన్న నేలపై కిరించుదాం నేలపై కిరించుదాం నేల
ఆపరేషన్ సింధూర్పై అనుచిత పోస్టు పెట్టిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాతను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ అధికారులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతను, ఆర్మీని కించపరుస్తూ సోషల్ మీడియాలో సూర్యపల్లి సుజాత పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని కరీంనగర్లో బీజేపీ మహిళా నేతలు ఆందోళన చేపట్టి శాతవాహన యూనివర్సిటీ ముందు ఆమె దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఉగ్రవాద చర్యకు ప్రతీకార చర్యగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్యను ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా సమర్థిస్తూ వస్తున్నాయి. అలాంటిది భారతదేశంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగంలో, బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరి సమాజానికి, విద్యార్థులకు ఏం సందేశం అందిస్తున్నట్టు నేను ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారిని ఈ వ్యతిరేకంగా ఈ విధమైన పోస్టులు పెట్టడము, ఆవిడ అసలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏ రకంగా విద్యార్థులకి విజ్ఞానాన్ని పంచుతున్నారు అన్నది మాకు ఇంకా అర్థం కావట్లేదు. మరి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము స్పందించి ఈవిడ మీద వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి, అలాగే ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన దాని మీద మాట్లాడి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఈవిడ మీద రాజద్రోహం కేసు పెట్టాలని మేమందరము ఇక్కడ ఇప్పటికైనా కానీ రాష్ట్ర కమిషన్లో విద్యాశాఖలో అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఉన్న ఈవిడని వెంటనే సస్పెండ్ చేసి ఈవిడపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మేము బీజేపీ, భారతీయ జనతా పార్టీ మహిళా ఏపీలో కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను పెంచలేదని, రానున్న రోజుల్లో ఛార్జీలను తగ్గించే యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు మంత్రి గొట్టిపాటి. మన కూటమికి సంబంధించిన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి, అదేవిధంగా మన లోకేష్ గారు కూడా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా మోడీ గారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. అదే కాకుండా ముఖ్యమైన విషయం ప్రజల దృష్టికి తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి. ఎందుకంటే ఇటీవల కాలంలో పదే పదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ తోటి దాదాపు ఎఫ్పిపిఏ ఛార్జెస్ దాదాపు 20,000 కోట్లు చేసి వెళ్ళారు. అది ఇప్పుడు ప్రజల మీద భారం పడుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. దాన్ని కూడా మేమేదో కరెంటు బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఒకసారి దాన్ని తిప్పికొట్టాము, పదే పదే వాళ్ళు ధర్నాలు పెట్టడం, అసలు భారం వేశారు అనమాట. ఇంకోటి కూడా దీనివల్ల మనకి ఇప్పుడు యాక్సెస్ వల్ల 400 మెగావాట్లు మనకు పెట్టుబడి వస్తుంది. దీనివల్ల ఏంది లాభం అంటే, దీనివల్ల 1600 ఎకరాల నుంచి 1500 ఎకరాల పైన, 1600 ఎకరాల నుంచి 1700 ఎకరాల పైన మనం లీజుకు తీసుకుంటాం రైతుల దగ్గర. ఒక్కొక్క రైతుకి ఎకరాకి 31,000 రూపాయలు కౌలు రైతులు కట్టే కార్యక్రమం చేస్తాం. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మనం ఇంతని మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. రైతులు 4 గంటల నుంచి 5 గంటలు మాత్రమే ఈ పవర్ వస్తుంది. ఈ పవర్లో ప్రొడ్యూస్ అయ్యే పిఎల్ఎఫ్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒకసారి చూస్తే మనకు పిఎల్ఎఫ్ చూస్తే ఓన్లీ 20% మాత్రమే సోలార్ ద్వారా మనకి పిఎల్ఎఫ్ వచ్చింది. ఇది ఇప్పుడు మనం బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ 22, 23, 24లో విపరీతమైన పవర్ ఛార్జెస్ పెంచడం, డిస్కమ్ల దగ్గర నుంచి, జెన్కో దగ్గర నుంచి, మన పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి, మన వీటీపీఎస్ పవర్ ప్లాంట్లు అన్నింటిని కూడా సర్వనాశనం చేయటం
జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం. ఇవాళ కూడా మళ్ళీ సాక్షిని అడ్డం పెట్టుకొని మనం ఏదైనా ఒక మంచి పని చేసి ప్రజలకు ఉపయోగపడే పని చేయటం, అదేవిధంగా మన డిస్కమ్స్కి ఉపయోగపడే పని కనుక ఏదైనా 2 పైసలు 45 పైసలు ఎక్కువ పెట్టిందని మనం తగ్గించేసి చేసుకున్న దాన్ని కూడా తప్పుడు రాతలతోటి జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు పదే వీటిని తప్పుడు రాతలతోటి ప్రజల్లో పంపించాలని చూస్తుంది. ప్రజలను నమ్మొద్దు. చాలామంది మేధావులు ఉన్నారు. ఒకసారి మేము ఏదైతే మా ఎస్పీడీసీలు మా డిస్కమ్లో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి ఆశీర్వదించారు. మంత్రి పొన్నం జన్మదినం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకర్తలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. त्वमेवं प्रत्यक्षं तत्किलदं ब्रह्मासि तं साक्षादात्मासि नित्यं कृतत्वमान् अवतारणोवशिष्टं अवस्तादात् अवसुन्दाति बृहस्पते प्रसोदासानो जन्तगुणमनुवन् रणु संचरेम नागस्य पृष्ठमय संवसानो वैष्णवीं लोक इदमादयन्ताम् चन्द्रावर्तवेन हिरण्याभ्यस्वान् रदिनो देवसोमा जावितेनो स्मृतिदादा देवसोमान् ओमतेजो भव सन्तं करोति मां धनं धान्यं पशुं भवपुत्रलाभं त्रिपुरसंवत्सरं दीर्घमा गोविंदाय नमः शिवाय नमः मधुसूदनाय नमः त्रिविक्रमनारसिंहाय वत्सदाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः ओम वः ओम स्वः ओम तमान व्यवहारिक चांद्रमानेन विश्वावसनाम संवत्सरे उत्तरायणे वसन्तर्तौ वैशाख मासे शुक्लपक्षे एकादश्यायां गुरुवासर शुभवासर शुभनक्षत्र शुभयोग शुभकरणम् एवं विशेषं शान्ति असिद्रेण मधुक्षरं सिन्धवः मधुद्यावरसनापिता मधुमानव वनस्पतिर्माहुं अस्तु सहेतुमते नमो नमो वृषभीताय धावते तत्पनं पतये नमो नमः पतये नमो नमो शूराय सौन्दर्ये नमो वसेना परिणो रुद्र कालभैरवाहर गो शंकर. హైదరాబాద్ చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేశవగిరి ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో నుండి మంటలు వస్తుండటంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడం, ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఉన్న మహిళను గొంతు కోసి కాల్చి హత్య చేస్తున్నట్లు గుర్తించారు. బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథన్ సంఘటనా స్థలానికి చేరుకొని హత్య కాల్చినట్లు నిర్ధారించారు. మృతురాలు కేశావత్ బుజ్జిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. जाके इन लोगों को उठाए सब ऐसा है आग लग गया सर. पहला लोग अंदर से लाभ हो ये रुक रहे ये नारी बोलती थे, लक्ष्मी भी बोलते थे इसको. उन्हें 7 साल से थी सब मेरे पास. ना तो किसी से झगड़ा है ना किसी से पंचायत है. तकरीबन किराएदारों को भी वही बेचारी ला के रखी सो है. सब हंसते बोलते हैं लोग. कहाँ पे आपके मकान? ये देखिए कैसे करे थे. हाँ वो औरत कैसे थे मिजाज में? मगर अच्छी तबीयत की. अच्छी तबीयत की. तो दुश्मनी वगैरह? नहीं. आपके पास 7 साल से थे तो कभी ऐसा आजू बाजू लड़ाई वगैरह? नहीं सब आजू बाजू तो लड़ाई का ना तो नहीं. तो दुश्मनी वगैरह? नहीं. आपके पास 7 साल से थे तो कभी ऐसा आजू बाजू लड़ाई वगैरह? नहीं सब आजू बाजू तो लड़ाई का ना तो नहीं. मैं अंदर सोए थे. आपका नाम? जुल्फिकार अली. मैं अंदर सोए थे, नींद में थे. जब मुझे गर्मी लगे लगा, धुआं आने लगे, उसके बाद मालूम हुआ वो गेट खोल कर तो 2 से 10 मिनट पहले हुआ. 1 बजे तो इनको फोन मारे साहब को, उसे 10 मिनट पहले समझ. बेटे से मुलाकात हुई? नहीं अभी नहीं हुआ. अभी तक नहीं देखे मैं हम लोग.
लेकिन 1 हफ्ते से मुलाकात नहीं हो रही है। యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్న శ్రీ సాయి వైన్స్ లో కౌంటర్లో ఉంచిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. షాపు పైకప్పు రేకులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదుతో పాటు సీసీ కెమెరాల కేబుల్ను కట్ చేసి హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెప్పిన వస్తువులు వచ్చిపోయిరానా చూసిపోయి 4 మూడే 2 అడ్డం ఒకటి పైన రేట్ అంత ముందుకే ఓపెన్ చేసి ఒకటి కట్ చేసి తొక్కిరు తొక్కితే కిందికి రావడం కట్ చేసి తొక్కిరు కిందికి రావడం స్మూత్ ఉంది కట్ చేసి మళ్ళీ పెట్టుకున్నాడు నేను షర్ట్ కుట్టుకోవడం సార్ అవడం చెప్పు తాళం మనం తెచ్చింది రేపు సేమ్ నార్మల్ కూడా అయితే అందులోకి సీలింగ్ సీలింగ్ ఫాల్ సీలింగ్ తీసినాడు తొక్కిరు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడూరు వైన్స్ వద్ద యాజమాన్యం మైనర్ బాలుడితో స్నాక్స్ అమ్మిస్తున్నారు. ఇదేంటని అడిగితే నా ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో అని ఎదురు సమాధానం చెబుతున్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలతో పనులు చేయించవద్దని ప్రభుత్వ నిబంధనలను యాజమాన్యం బేఖారత్ చేస్తున్నారు. చిన్నపిల్లలకు మద్యం అమ్ముతూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపించేందుకు బెల్ట్ షాపుల వద్ద కమిషన్లు తీసుకుంటున్నారని, అందుకే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. लेबर ऑफिसर को फोन करो, लेबर ऑफिसर को फोन करो। ఎన్నో తరగతి పడాను మొరుతారు నీ వయసు ఎంత లేబర్ ఆఫీసర్కి ఫోన్ కరు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మణూరు మండలంలో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితి ఉంది. శ్రీ బాలాజీ వైన్స్ యజమాని మాత్రం ఈరోజు తనకు కాసులే అవసరం అనే పద్ధతిలో ఈరోజు అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆ మద్యం షాప్ నుంచి కూరగాయల పద్ధతిలో ఆటోలలో వేసుకొని ఊర్లలో తరలిస్తూ దుకాణానికి సెల్ చేస్తున్న పరిస్థితి. అనగా ప్రతి కిరాణా షాపులలో కూడా ఈరోజు నిత్యావసర సరుకు రీతిగా ఈరోజు బాలుడు ఆ మద్యాన్ని కొనుక్కొచ్చి ఇతరులకు అందిస్తూ సప్లై చేస్తున్న పరిస్థితి. ఈరోజు వైన్స్ యజమాని ఆలోచన చేయాలి. ఈరోజు మీరు అధిక ధరలకు అమ్మడం ఒక తప్పు అయితే, దాన్ని కూరగాయల పద్ధతిలో ఆటోలు వేసుకొని ఊరూరు తిరిగి కిరాణా షాపులలో బెల్ట్ షాపులో సప్లై చేయడం ఇంకో భాగం అయితే, ఈరోజు చిన్నపిల్లలు సైతం ఈరోజు మీరు మద్యం దుకాణంలో పెట్టుకొని మీరు సప్లై చేయిస్తూ అమ్మిస్తున్నారంటే ఇదంత దుర్మార్గమైన విషయం. ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఇలాంటి యజమానులపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వైన్స్ని సీజ్ చేయాలి. ఈరోజు మద్యం తాగి యువత అంతా నాశనం అయిపోతుంది, పిల్లలు నాశనం అయిపోతారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అధికారులు కుక్కడపల్లిలో సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిని దృష్టిలో పెట్టుకొని బాలానగర్ డివిజన్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు పోలీస్ శాఖ ఎన్జీఓల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా స్వచ్ఛవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని తెలిపారు. సార్ ఒకసారి ఇచ్చు ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ జోన్లో ఉన్న కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మా గౌరవ ఎండాకాలం దాహంతో బాధపడతారో వాళ్ళకి మంచినీళ్ళు అందించడం అనేది మా యొక్క ప్రాథమిక కర్తవ్యం.
శుచిగా శుభ్రంగా అందించడం. దీనికోసం సత్యవేద ఫౌండేషన్ వారు ఈ చలవేంద్రాన్ని ఓపెన్ చేయడం కోసం మాకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా SHO కూకట్పల్లి, ACB కూకట్పల్లి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో మరి ఇక్కడ కూకట్పల్లి ప్రాంతంలో బాలానగర్ జోన్లో 3వ చలవేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మొదటి చలవేంద్రం రామదేవ్ హాస్పిటల్ దగ్గర ఉందండి. రెండవది అంకుర్ హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేస్తాం. మూడవదిగా మరి పోలీస్ స్టేషన్ దగ్గర వారి పేరు మీదుగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను వాళ్ళకి కొడుకుగా నేను కుమారుడిగా నేను ఒక సేవ చేయడం స్టార్ట్ చేశాను. కూకట్పల్లి చలవేంద్రాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ చేస్తూ ఉచితంగా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇది ముందుగా జరగడం జరిగిందండి. ఎటువంటి ఫండ్స్ కానీ ఇటు కానీ మా దగ్గర రావు సార్. స్వచ్ఛతంగా చేస్తున్నాం సార్. దీనికి సహకరించిన మన DCP గారికి, సురేష్ బాబు కుమార్ గారికి, అదేవిధంగా ACB శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా CI గారు రాజేష్ గారికి, SI గారు రామకృష్ణ గారికి, పోలీసు బృందాలు అందరికీ కూడా ఎంతో సహకరించారు. ఇది గ్రాండ్ ఓపెనింగ్ విషయంలో కాదు, వాళ్ళందరూ కూడా. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సందడి చేశారు. కర్రెరా కళ్లజోళ్ల పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయన ఆ సంస్థ సరికొత్త ఉత్పత్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ కర్రెరాతో భాగస్వామ్యం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కర్రెరా సరికొత్త ఉత్పత్తులను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. విభిన్న స్టైల్స్, విభిన్న డిజైన్లతో అందరినీ ఆకట్టుకునేలా కళ్లజోళ్లు, గాగుల్స్ ను తీసుకొస్తుందన్నారు. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అల్బెర్టో మక్కియాని మాట్లాడుతూ ఇండియాలో 2025 మే నుంచి 3 ఆప్టికల్ ఫ్రేమ్స్ ను 3 కొత్త సన్ గ్లాసెస్ ను పరిచయం చేయడం జరిగిందన్నారు. Yeah, so my signature collections just launched with Carrera. We've been working on these for a couple of years. We've got 6 different styles, opticals and sunglasses. And yeah, I love them. I wear them every day. For me, so IPL season's obviously finishing up, and then I'll head over to England for the World Test Championship final, and we've also got some Test matches in the West Indies. Yeah, I mean, incredible design. It's designed over in Italy. Carrera has been around for a long time, and that's why I partner with them. I know how much they put into the design and the quality, and such a proud brand and I'm really proud to be part of it. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ దాడిపై భారత్లో సంబరాలు జరుపుకుంటున్న పౌరులు. పాకిస్తాన్ ముర్దరాబాద్, భారత్ జిందాబాద్ అంటూ నినాదించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఆపరేషన్ సింధూర్ పై అనుచిత పోస్టు పెట్టిన ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత. శతవాహన యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగిన కరీంనగర్ బీజేపీ నేతలు. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఛార్జీలు తగ్గించే యోచనలో ఉన్నామన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. జన్మదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం. శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.